స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండలగారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనవు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవకై అంగీకరించుమా. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనవు దినములన్నీయు, నీవు సంగు పెండి పసిడి జ్ఞానమంతని, సేవకై అంగీకరించుమా. వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు
నింపుము. నీ తరిమా లోటు పాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి బాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, కౌత కొరకు దాస జనమునంపుము. ఈ తరిమా లోటు పాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి మాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, వందనంబు నొర్తుమో ప్రభో ప్రభో. వందనంబు నొర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో. మా సభలను పెద్ద చేసి పెంచుము. నీ సువార్త జప శక్తిని ఇయ్యుము. మోసపుచ్చునందకారమంత ద్రోయుము. యేసు కృపను గుమ్మరించుము. మా సభలను పెద్ద చేసి పెంచుము. నీ సువార్త జప శక్తిని ఇయ్యుము. మోసపుచ్చునందకారమంత ద్రోయుము. యేసు కృపను గుమ్మరించుము. వందనంబు నొర్తుమో ప్రభో ప్రభో. వందనంబు నొర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలో 7 విషయాలు నేను సిద్ధపడ్డానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న వాక్య భాగాన్ని మా వెనుకడులు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఈ కొరింథీ పత్రిక అంట దేవుని కృపను పొందుకున్న సంఘం అంట. చూడండి, మొదటి వచనం నుంచి, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరునునైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని, మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథు సంఘం దేవుని
కృపను పొందుకున్న సంఘం. కృప అంటే అనర్హమైన దయ, అనర్హమైన కనికరం. అంటే మనం అర్హులం కాదు ఆ దయను పొందుకోవడానికి, జాలి పొందుకోవడానికి, క్షమాపణ మనం అర్హులం కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని చూపించేది కృప. ఈ కృపను దేవుని వాక్యంలో చాలాసార్లు, కొత్త నిబంధనలో సుమారుగా 40 సార్లు ఏమో, 39 సార్లు 40 సార్లు ఉందట. పాత నిబంధనలలో 129 టైమ్స్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఉందండి. సో కృప అనే మాట, కృప అనే ఈ చక్కని ఆత్మీయ లక్షణం చాలా ప్రాముఖ్యమైనది. కృపను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? 36వ కీర్తన 10వ వచనం, నిన్ను ఎరిగిన వారి ఎడల నిన్ను ఎరిగిన వారి ఎడల, ఆయన తెలుసుకున్న వారికి ఆయన కృప. గలతీయులకు రాసిన పత్రిక చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 8. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోవడం, దేవుణ్ణి ఎరగడం, దేవుడు మనల్ని ఎరగడం అనేది నిజంగా కృప. లోతు జీవితంలో ఆదికాండంలో మీరు గమనించినప్పుడు లోతు మాట అంటాడు చూడండి, ఆదికాండం 19:19, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన. వెరీ గుడ్. దేవుడు లోతు ఎడల కృపను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భయంకరమైన సొదొమ గొమొర్రాల మీదకి వచ్చిన తీర్పు నుంచి దేవుడు రక్షించాడు. కనుక దేవుని కృప పొందుకోవాలంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి. ఆ కృప మన మీద ఉన్నప్పుడు అనేక విధాలుగా ప్రభువు మనలను రక్షిస్తాడు. రెండోది చూడండి, 103వ కీర్తన 17. యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప. భయభక్తులు ఉండాలా, భయం ఉండాలా, భక్తి ఉండాలా. మనకి భయం లేదు, భక్తి లేదు. దేవుని మీద భయం భక్తి ఉందా మీకు? దేవుణ్ణి గౌరవిస్తున్నారా? అసలు ఏమండి, టైం మెయింటైన్ చేయాలంటే అమెరికన్స్ అండి. 9:30కి ఆరాధన అంటే 9:15కే వచ్చి మందిరం తలుపులు ఎప్పుడెప్పుడు తీస్తారని వరసల్లో నిలబడి అక్కడ పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు. అబ్బా ఎంత సంతోషం, వాళ్ళు చూస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. మరి మిమ్మల్ని చూస్తే భయభక్తులు గల వారి మీద ఏముంటుంది? ఆదికాండం 6:8. ప్రైజ్ ది లార్డ్. నోవహు మీద దేవుని కృప ఉన్నది. కృప ఉన్నది కాబట్టే భయంకరమైన జల ప్రళయం నుంచి నోవహు మాత్రమే కాదు కానీ ఎవరు రక్షించబడ్డారు? నోవహు కుటుంబం కూడా. కనుక నెంబర్ 1, దేవుని కృప పొందాలంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి. తర్వాత రెండోది, దేవుని కృప మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు. మూడవది ద్వితీయోపదేశకాండం 7:9.
1000 తరముల వరకు కృపచూపువాడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు? యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి. అదేంటి, మనకు పాట ఉంది కదా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి నిరతము నెలరారెడుమా ప్రభువా. ఇందాక మనం పాడుకున్న పాటలో కూడా ఏ వచనం అది? 2వ వచనం. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే 1000 తరములు. ఎన్ని తరాలుగా ఉందంట శాపం? మోయాబీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? చాలా భయంకరమైన పరిస్థితి. చాలామంది అన్యులు ఆ లోతు కుమార్తెల విషయాన్ని ప్రస్తావించి వాళ్ళు ఏమంటారంటే బైబిల్ బూతు పుస్తకం అంటారు. అంటే లోతు కుమార్తెలు వారి మధ్యన జరిగిన విషయం చెయ్యమని బైబిల్ చెప్పడం వల్ల అక్కడ ఏం జరిగిందో జరిగినట్టు. దేవుడు పాపాన్ని కప్పిపుచ్చే దేవుడు కాదు. జరిగినట్టు తెలియచేసి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగట. సరే, మోయాబు సంతతి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రూతు వరకు అంట 10 తరాలంట. ఈ 10 తరాలుగా ఉన్న శాపం నీ కృపను వేడగా. ఏంటన్నమాట? 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే 1000 తరములు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప వల్ల మా నాన్నగారి ద్వారా మా వంశములో, మా కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభువారి కృప వచ్చింది. అంతకు ముందున్న శాపం అంతా కొట్టివేయబడి ఇప్పుడు వచ్చిన కృప, మా ఇంట్లోకి వచ్చిన కృప, ఇప్పుడు వచ్చిన కృప ఎన్ని తరాలంట? 1000 తరాలు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను గాన మనం అనుసరిస్తే 1000 తరముల వరకు ఆ కృప ఉంటుంది. 4వది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగు. దేవునిగానే మనం ప్రేమిస్తే ఏం కలుగుతుంది మనకి? రోమా 8:28 చెప్పండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా. దేవుని ప్రేమిస్తే దేవుని కృప మనకు ఉంటుంది. 5వది, 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆవరించుచున్నది. కృప ఆవరించు. దానికి ఉదాహరణ భక్తుడైన దావీదు. యెహోవా యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి.
పరిస్థితులు ఏమైనా సరే ప్రభు మీద మనం ఆధారపడాల. 6వది యాకోబు 4:6 అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. అనేక సార్లు మనం ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, 2 దేవాలయానికి వెళ్ళాడు. ఒకడేమో అహంకారి, వాడు నీతిమంతులుగా తీర్చబడలా, దూరంగా నిలుచున్నాడు సుంకరి. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలడం వల్ల పాపినైన నన్ను కరుణించ అన్నాడు. దీనులుగా ఉంటే దేవుని కృపను మనం పొందు. 7వది ప్రకటన గ్రంథం 22:20 చివరి మాట బైబిల్ గ్రంథంలో. ప్రభువైన యేసు కృప ఎవరికి తోడుగా ఉంటుంది? దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు చూడండి ఒక మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుచున్నది ఏమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన నిబంధన, ఆయన కృప జ్ఞాపకం చేసుకునే దేవుడు. మొత్తం 7 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఓకే. మొట్టమొదటిది ఏంటమ్మా? దేవుడిని ఎరిగి ఉండాలా, దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి. 2వది భయభక్తులు కలిగి ఉండాలి. 3వది ఆజ్ఞలను గైకొనాల. 4వది ఆయనను ప్రేమించాల. 5వది నమ్మిక ఉంచాల, విశ్వాసం ఉంచాల. 6వది దీనులమై ఉండాల, తగ్గించుకోవాల, అహంకారం ఉండకూడదు. 7వది పరిశుద్ధులంగా ఉండాల. 7 లక్షణాలు మన జీవితాలలో ఉండేటట్లు ప్రభు కృప మనకు దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో 7 విషయాలలో మనం కలిగి దేవుని కృపను మన జీవితాల్లో కలిగి ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమికులని తండ్రి, మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నామునైనా. మీ సన్నిధి ఎంత దొండక మీరు మాతో ఉంచినందుకు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ మందిరంలో గడిపిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా మీద ఉంచిన మీ దీవెన, ఆశీర్వాదం, మీ ప్రసన్నత, ఆత్మాభిషేకం అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తాం. దేవుని మందిరంలో ఏమైతే విన్నారో ప్రభా, వారి హృదయాల్లో మీ మాటలు నూరంతలుగా ఫలింపు చేయడానికి మీ ఆత్మ సహాయమును దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, మరి పాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకోసం తన ప్రాణాలు అర్పించాడు నాయన. ఎంత భాగ్యం తండ్రి, అంతకు మించిన భాగ్యం మా జీవితాల్లో ఏముంటుందో ప్రభా, మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ఆదరించండి ప్రభువా. కుటుంబ యజమాని లేని కుటుంబంలో మీరే యజమానిగా ఉండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి స్వామి, బలపరచండి అయ్యా, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ భయంకరమైన ఘాతుకానికి ఒడిగట్టారో వారికి కూడా మీ మహిమను వెల్లడి చేయండి స్వామి. అలాంటి వారికి మారు మనస్సును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియమైన సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామనైనా. ఎవరు ఎలాంటి అవసరతల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ప్రభు అప్పుల బాధల్లో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో కొట్టుమిటాడుతూ ఉన్నారో, ప్రతి సమస్య, ప్రతి శత్రువు, సైతాను, అంధకార చీకటి శక్తులన్నీ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. ప్రతి విధమైన సమస్య యేసయ్య రక్తములో, యేసయ్య రక్తం
ఆ సమస్యలను దుర్మార్గాడుక కనికరించండి స్వామి, కృపను చూపించండి. వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ సేవలో ఉన్న ప్రతి అవసరం తీర్చుమని యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ.